44 సైకిళ్లపై యువగళం సభ్యులు బయలుదేరి వెళ్లారు. వీరికి సంఘీభావంగా మంత్రి సవిత సైకిల్ తొక్కి వారికి ఉత్తేజపరిచారు. కడపగడ్డపై మహానాడు భారీగా జరగబోతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తరలి వస్తున్నారని అన్నారు. 44వ మహానాడు సందర్భంగా కడపలో ఏర్పాటు చేసిన సభకు 44 సైకిళ్లతో 44 మంది యువగళం సభ్యులు దాదాపు 200 కిలోమీటర్ల యాత్ర చేపట్టారని మంత్రి సవిత చెప్పారు. ఈ 44వ మహానాడు కడపలో అత్యద్భుతంగా జరిగి చరిత్ర సృష్టిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరూ చేసుకునే అతిపెద్ద పండగ మహానాడు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం కులాలకు మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి మరి 43 మహానాడు కార్యక్రమం చేసుకున్నాం. మరి ఈరోజు రాయలసీమలో, ముఖ్యంగా మా రాయలసీమలో కడపలో ఈరోజు రేపటి రోజు 3 రోజులు మహాపండగ జరుగుతోంది. ఆది సందర్భంగా మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి టీం, అంటే యువకులందరూ మేము కూడా మా పెనుగొండ నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర చేస్తాం. నారా లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలుపుతూ ఆయన స్ఫూర్తితో మేము కూడా సుమారుగా 200 కిలోమీటర్లు మేము సైకిల్ యాత్ర చేస్తాం, మహానాడుకు వస్తామని యువత అంతా బయలుదేరారు. వారికి కూడా చాలా సంతోషం. అది 44వ మహానాడుకు 44 సైకిళ్లతో యువగళం టీం అంతా బయలుదేరడం చాలా సంతోషం. అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఉండటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు తమ్ముళ్ళు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అన్ని సౌకర్యాలు చేశాం. చాలా ఆనందంగా ఉంది.